ఏకరీతిగా మా ప్రభువా నీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సజీవుడైన దేవుడిగా ఉంటూ మమ్మల్ని కూడా సజీవ లెక్కలు ఇచ్చినందుకు వందనములు ప్రభువా. ఈ దినమంతా సహాయపడ్డానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ విధంగా మీరు చేరాలడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, అనుకూలపరిచిన వాతావరణాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. దాసు దేవుడిని బట్టి శోకమైన వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రేమించి వెతికి రక్షించి నీ బిడ్డలుగా చేసుకొని నీ యొక్క పని కొరకే పిలిచి మీ యొక్క పనిలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రంలో ప్రేమించడం గురించి బిడ్డలు పట్టు వందనములు ప్రభువా. సామెల ప్రశ్న గడిచిన సంవత్సరాలుగా మీరు భద్రపరిచి అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన కార్యములను బట్టి, మీరు చేసిన అద్భుతములను బట్టి ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా చేరి నేను స్మరించడానికి కనపరచడానికి చేరొస్తుండగా ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కుడికు మీరే అధ్యక్షులై నడిపించండి. ఆత్మ ప్రార్థన నుండి చివరి వరకు మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. పాటలో కృప చూపించండి ప్రభువా. వాక్యం కొరకై నిలబడితే మీ దాసులను మీరు అభిషేకించి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చివరి వరకు మీ యొక్క సన్నిధిని మాతో ఉంచండి. మీ యొక్క స్వరాన్ని మేము వినగలడానికి సహాయం చేయండి. మీరు చేసిన గొప్ప కార్యములు మేమందరం కలిసి జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి మీరే సహాయం చేయండి. మీరే ఆదిత్యమే నడిపించమని ప్రభువా సమస్తం మీ చేతికి అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 175. పాట సంఖ్య 175. పాత పాటల పుస్తకంలో 173. స్తుతియు మహిమ ఘనత నీకే. పాట సంఖ్య 175. పాత పాటల పుస్తకంలో 173. ఎంతో నమ్మదగిన
స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినదినము నిలచు నీదు వాత్సల్యము మాపై. నూతనముగా దినదినము నిలచు నీదు వాత్సల్యము మాపై. ఖ్యాతిగా నిలచె నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచె నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవు, నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవు, నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు మోచితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు మోచితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమును. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమును. పరము నుండి మాకై వచ్చె ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చె ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య 243, పాత పాట పుస్తకంలో 241. ఆనందముగా యెహోవాని కృపలను. 243 పాత పాట పుస్తకంలో 241.
కార్యములు చేస్తునని మనం ఉత్సాహించారు. 242 పాత దాంట్లో 240.
వాక్యం ఉంటుంది. యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభములు తెలియజేస్తున్నాం. దినం చిన్న బిడ్డ శామ్యూయల్ దేవుడు కనికరించి తన ఆయుష్ పొడిగించి నూతన సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని దేవుడు తనకు ప్రసాదించినటువంటి కారణాలు ఆ సంతోషంలో మనం కూడా పాలుభాగస్తులుగా మార్చబడి దేవుని యొక్క మహోపకార్యానికి మనందరూ కూడా సాక్షులుగా ప్రభు పేరిట ఆహ్వానింపబడినందుకై మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లింపు మొదలు వహించినాం. సమయంలో మనం సమయాలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 20 వచనం మనం అందరం కలిసి చదువుతున్నాం. సమయాలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టాను. కీర్తనలు 65 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారమును వెదజల్లుచున్నాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం కూడా కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుందాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నింటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించినగా. మన జీవిత కాలంలో ఎన్నో పర్యాయాలు ఎన్నో బర్త్డేలకు మనం వెళ్తూ ఉంటాం. బర్త్డే అనేటువంటిది, జన్మదినం అన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ సెలబ్రేషన్, ఇట్ ఈస్ ఏ ప్రొక్లమేషన్. ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం అనుకుంటున్నాను. ప్రభు భూమి మీద ఆయన జన్మించినప్పుడు పరలోకం నుండి దూత ఈ లోకానికి వచ్చి ఆ వర్తమానాన్ని భూమి మీద ఆయన ప్రకటించినటువంటి వాడుగా ఉంచాడు. ప్రకటించినటువంటి కారణాల వర్తమానాన్ని విని విశ్వసించినటువంటి గొల్లలు స్థలానికి వెళ్ళి ప్రభువును చూచి ఆయన ఆరాధించినటువంటి వారు ఉంచారు. పరలోకం నుండి వార్త ప్రకటింపబడింది. భూమి మీద గొల్లలు కూడా ఆ యొక్క వార్తను ప్రచురం చేసినటువంటి వారుగా ఉంచినారు. కాబట్టి ఈ జన్మదినం లేకపోతే బర్త్డే అనేటువంటిది ఇట్ ఈస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గుడ్ టైడింగ్స్. మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు నేను మీకు తెలియపరుచున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి భూమి మీద ఒక మనిషి పుట్టినాడు అనంటే అది సంతోషకరమైనటువంటిది అని చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం పరిశీలించినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయం అక్కడ స్త్రీని యొక్క జన్మాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు, క్షమించండి 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. భూమి మీద లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత. ఒక బిడ్డ పుడితే భూమి మీద సంతోషం అనేటువంటిది కలుగుతున్నది. పడినటువంటి బాధ వేదన అంతా కూడా అది సమసిపోయేటువంటిదిగా ఉంచున్నది. కాబట్టి ఏకాంగులు సంసారాలుగా చేసి దాంపత్య జీవితంలో వారిని ఆశీర్వదించి ఫలవంతంగా మార్చిన తర్వాత ఆ దాంపత్య జీవితం సంతోషకరమైన విధానంలో ముందు కొనసాగడానికి వీలయ్యేటట్లుగా దేవుడు ఈ ఫలభరితమైనటువంటి జీవితాన్ని లేకపోతే సంతానాన్ని దేవుడు ప్రసాదించినటువంటి వాడుగా వచ్చాడు.
ఇదే సత్యాన్ని లూకాసు వార్త 1వ అధ్యాయం యోహాను యొక్క జన్మ వృత్తాంతం ద్వారా కూడా మనకు తెలపబడుతూ వస్తున్నది. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చివరి భాగానికి వస్తానండి. కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషితురనెను వచ్చాడు. ఓ వ్యక్తి భూమి మీద జన్మింపబడినప్పుడు తల్లి సంతోషించడం మాత్రం కాదు, అనేకులు కూడా సంతోషించడానికి వీలయ్యేటట్లుగా దేవుడు భూమి మీద మానవులకు జన్మనిచ్చేటువంటి వాడుగా వచ్చాడు. జన్మింపబడినటువంటి మానవుడు ఎదగాల్సినటువంటి అవసరం వచ్చినది దేనికంటే సంపూర్ణతను సంతరించుకోవడానికి వీలయ్యేటట్లుగా. సంపూర్ణత అన్నప్పుడు లోపం లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి, లోపం సవరింపబడడానికి. అంటే ఎవ్రీ మ్యాన్ షుడ్ బి ఫిల్డ్, ద వాయిడ్ షుడ్ బి అవాయిడెడ్. గ్యాప్ అనేటువంటిది ఏది లేకుండా, ఎయిర్ ఎంట్రాప్డ్ అనేటువంటిది జరగకుండా ఉండాలని, సంపూర్ణ చేత నింపబడాలని, ఆ సంపూర్ణత పరిపూర్ణం అయిపోయి పరిపూర్ణుడైనటువంటి దేవుని యొక్క సంతానంగా మనం భూమి మీద పిలువబడాలని దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకు మనం ఎదిగి వృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. ఎదిగి వృద్ధి చెందేటువంటి విధానంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు, ప్రతికూలమైనటువంటి వాతావరణం, కృంగుదల, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా మనం తటస్థిస్తూ వస్తాయి. అలాంటి సందర్భాల్లో దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడం లేదు. ఆయన మనతో కూడా ఉన్నటువంటి వాడు. మనకు సంతోషాన్ని కలిగించడానికి ఇమ్మానుయేలుగా ఈ లోకంలో పుట్టినటువంటి వాడు మనకు తోడుగా ఉండి మన సంతోషాన్ని అధికపరచాలని, మనం తనతో పాటు పరిశుద్ధతను సంతరించుకొని పరిపూర్ణత వైపుగా సాగిపోవాలని ఇష్టపడినటువంటి దేవుడే 63వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం అంటున్నాడు, వారి యావత్ బాధలు ఆయన బాధనందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలింపు చేతను వారిని విమోచించాను, పూర్వదినములన్నింటిను ఆయన వారిని ఎత్తుకొంచు మోసుకొని వచ్చాడు. ఇంక 3వ బర్త్డే. వీళ్ళు పూర్వదినాలంటే వీడు ఎంత ముసలాడాలి అనుకోవద్దు. పెద్దవాళ్ళు అంటారు కదా, దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అని. దినం గట్టెక్కడం అనేటువంటిది మనం టెస్ట్ అండ్ ట్రయల్స్లో మనం పాస్ అయినప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది గంట ఎలా గడుస్తుంది, లేకపోతే కష్టం తీరిపోయేటువంటి సమయం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తెల్లారుతుంది, లేకపోతే ఎప్పుడు రాత్రి అవుతుంది, నిద్రపోతాను అనేటువంటిది, కాలం యొక్క విలువ, పరిస్థితి యొక్క విలువ అనేటువంటిది మనకు అప్పుడు తెలుస్తుంది. పూర్వదినములన్నింటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను అని చెప్తున్నాడు. ఎత్తుకొని మోయడానికి ఆయన మనతోనే ఉన్నాడు. మనల్ని ఆయన భరించినటువంటి వాడు ఉంచాడు. కాబట్టి ఆ భరించడానికి సామర్థ్యం ఇస్తున్నాడు. మనతో పాటు ఆయన భరిస్తున్నటువంటి వాడు రాసినాడు. దినాలు ఆయుష్ పొడిగించి సంవత్సరాలు నింపి సంవత్సరం తర్వాత మరొక సంవత్సరాన్ని ఆయన దయాకిరీటంగా ఇస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సరం దాటింది అంటే ఒక సంవత్సరాన్ని జయించినటువంటి వాడు అని, ఒక సంవత్సరాన్ని జయించినందుకే దేవుడు కిరీటం ఇస్తున్నాడు అంటున్నాడు. జయజీవితం అనేటువంటిది ఆత్మీయ భౌతిక జీవిత యాత్రలో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నింటిలో దేవుని యొక్క కృపను పొంది సామర్థ్యంతో ప్రతి విషయాన్ని జయించి ప్రతి విషయాన్ని మనకు అనుకూలపరుచుకొని దాన్ని ఆస్వాదించి ఆనందించడానికి దేవుడు మనకు సామర్థ్యం కలిగజేస్తున్నాడే, అదే మన యొక్క జయ జీవితం. కాబట్టి ఒక సంవత్సరం జయిస్తే ఒక కిరీటాన్ని ఇస్తున్నాడు. మన సంవత్సరాలు ఎదిగే కొద్దీ అనేకమైనటువంటి కిరీటాలు మన దేవుడు ప్రసాదిస్తున్నాడు. కిరీటం ఒకదాని తర్వాత ఒకటి మన తలపైన పెట్టుకుంటే మనం ఎత్తుగా పెరుగుతాం, అంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం కలిగి ఉంటాం. ఏం మాట్లాడుతున్నదంటే ఒక రాజు తన రాజ్యాన్ని విస్తరింపజేసినటువంటి విధానం, ఒక రాజు యొక్క రాజ్యాధికారంలో తను సాధించినటువంటి విజయాలు, వీటన్నిటిని గురించి అది మాట్లాడేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క రూపంలో సృజింపబడి ఏలికలుగా మనం ఉండడానికి మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు సమస్తాన్ని లోపరుచుకొని అనుకూలపరుచుకొని దాన్ని జయించడానికి కృపణించినటువంటి దేవుడు ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, సంవత్సరం దయాకిరీటంగా ఇస్తున్నావు, ఎదుగుతున్నావు అంటే అర్థం ఏంటంటే భూమి నుంచి పైకి ఎదుగుతుంటున్నాము అని. నేలను విడిచి నింగి వైపుగా మన యొక్క యాత్రను సాగింపజేస్తున్నావు. క్షితిజ సమాంతరంగా హారిజాంటల్గా కాదు. వీఆర్ నాట్ ట్రావెలింగ్ అక్రాస్ ద గ్లోబ్ అగైన్స్ ద యూనివర్స్.
అగైన్స్ ద గ్రావిటీ ఫోర్సెస్ మనం ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం అనుకుంటున్నది. ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే మనం అగైన్స్ ద గ్రావిటీ ఫోర్స్ మనం ట్రావెల్ అవుతున్నాం అంటే అర్థం ఏంటంటే భూ సంబంధమైనటువంటి ఆకర్షణను విసర్జిస్తున్నాం. నేను పరసంబంధిని అని చెప్తుంటున్నాను. పరవాసి అయినటువంటి దేవునికి నేను సమీపంగా నేను ఎదుగుతుంటున్నాను. ఆయన సమీపించి ఆయన లీనమైపోయి ఆయన ఆస్వాదించి అనుభవించడానికి నాకు సమయం దగ్గర పడుతుంది అని చెప్తున్నాం. చిన్నప్పుడు ముచ్చటపడి బర్త్డేలు చేస్తాం. చేసినటువంటి మనం కొన్ని దినాలైన తర్వాత మనం చేసుకోవడం ఆపేస్తాం. బలవంతంగా మన పిల్లలు మనకు చేస్తూ ఉంటారు. కొన్ని దినాలు అయితే మనం తప్పించుకొని తిరుగుతాం. ఎందుకంటే మన వయస్సు మనతో మాట్లాడుతూ వస్తుంది. నువ్వు భూమిని విడిచిపెట్టే సమయం వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ బాధ తట్టుకోలేక బర్త్డేలు చేసుకోవడం మానేస్తాం. బర్త్డేలు చేసుకుంటున్నాము అని అంటే పరోక్షంగా మనం ధైర్యత చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే నేను ప్రభువుకి అత్యంత సమీపంగా నేను ప్రయాణం చేస్తున్నాను అని. అత్యంత సమీపంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువులో మనం లీనమైపోతాం. ఒక దినాన ప్రభువు మనలో ఐక్యపరచబడడానికి మనం ప్రభువులో ఐక్యపరచబడడానికి అవకాశం వస్తుంది. ఆ దివ్యమైనటువంటి ప్రత్యక్షత కొరకే భూమి మీద మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంటున్నది. కాబట్టి నంబర్ చెప్పుకోవడానికి కాదు బర్త్డేస్ అనేటువంటిది. ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద లార్డ్ దట్ వీ హ్యావ్ టేస్టెడ్ విల్ బి వీక్నెస్డ్. దేవుల్లో మనం ఏం రుచి చూసినామో ఏం అనుభవించినామో దాన్ని సాక్షాత్కరించడానికే మన బర్త్డేలు జరుపుకోవాల్సినటువంటి అవసరం అనుకుంటున్నది. కాబట్టి ఇక్కడ అంటాడు దయా సంవత్సరం నీ సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నాయి. ఆయన దగ్గరకు వచ్చి కిరీటాన్ని పెట్టినాడు. కిరీటం పెడుతున్నాడు, ధరింపజేసినాడు అని చెప్తున్నాడు. మనం మిస్ ఇండియా పోటీలు లేకపోతే మిస్ యూనివర్స్ పోటీలు ఇవన్నీ చూసేటప్పుడు ప్రతి సంవత్సరం జరిగిన తర్వాత సంవత్సరానికి కిరీటాలు మారిపోతుంటాయి. పోయే సంవత్సరం గెలిచినటువంటి వ్యక్తి ఈ సంవత్సరం గెలిచిన వ్యక్తికి ఆ ఘనతను ఏం చేయాలి? పంచాలి. ఇక నేను కోల్పోతున్నాను, నీకు నేను ధరింపజేస్తున్నాను అని. మహిమా స్వరూపమైనటువంటి దేవుడు, ఉన్నతమైన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, అక్షయమైన కిరీటాన్ని ధరించినటువంటి వాడు నిన్ను నన్ను రాజుగా చేయడానికి తన కిరీటాన్ని విప్పి మొల కిరీటాన్ని ధరించుకున్నటువంటి వాడుగా వచ్చాడు. నేను మహిమ బౌద్ధదారులుగా చేయడానికి, నేను సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి, నీ చేతిలో రాజధాని ఉంచడానికి, ముద్ర ఉంగరాన్ని నీకు ధరింపజేయడానికి ఇష్టపడి నిరంతరం నువ్వు ఏలికగానే రారాజు యొక్క కుమారుడిగా నిరంతరం ఆయనతో పాటు కూర్చొని రాజ్యాన్ని ఏలుబడి చేయడానికి సంకల్పించినటువంటి కారణాన్ని ఆయన కిరీటాన్ని ధరింపజేయాలని ఆశపడుతుంటాడు. మనం అనేక బర్త్డేలు చేసుకుంటాం. దేవుడు నన్ను రాజుగా నియమించడానికి నా కిరీటాన్ని ఇస్తున్నాడు. నేను ఎక్కడ శోధనలో పడిపోకూడదు, నేను పతనం అయిపోకూడదు, సమస్తాన్ని జయించాలా, జయశాలిగా నిలబడాలా, నేను నిరంతరం ఏలికగానే నేను ఉండాలి అనేటువంటి ప్రతిష్టతో ప్రతి బర్త్డే రోజు మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని వైరాగ్యంతో బతకాల్సినటువంటి అవసరం దేవుడు మనకు కల్పించినటువంటి వాడు ఇచ్చాడు. ఆ సత్యాన్ని మనం ఎరగవలసినటువంటి వాడు ఇచ్చాం. ఈ సత్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఆత్మ సంబంధమైన స్వాతంత్రంలో ముందుకు కొనసాగడానికి దోహదపడేటువంటిది ఏంటి అంటే ప్రార్థనా జీవితం. అదే సమయాలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమయాలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం 19 కలిసి చదువుకుందామండి. మొదటి సమయాలు 2వ అధ్యాయం 18-19 వచనాలు కలిసి చదువుకుందాం. బాలుడైన సమయాలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని వానికి ఇచ్చుచు వచ్చాను. ఇక్కడ మూల భాషను మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, ఒక చిన్న అంగీని అల్లి తన కుమారునికి ధరింపజేస్తూ వచ్చాను అనేటువంటిది హీబ్రూ ఒరిజినల్ ట్రాన్స్లేషన్. కీర్తన 65:11
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంతో సరిపోలిస్తే ఆయన కిరీటాన్ని పెట్టినాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు తన పిల్లల మీద. ఒక తల్లి భక్తిపరురాలు, ప్రార్థనా పరురాలు తన కుమారుని ఏం చేసిందంటే అంగీతో అని ఏం చేసిందంటే ధరింపజేస్తూ వచ్చింది. అంగీ చేత తన కుమారుణ్ణి ఏం చేసిందంటే కప్పినటువంటిదిగా వచ్చింది. ఇప్పుడు మనం పెళ్ళికి సూట్ కుట్టించుకోవాలంటే వాడు అంటాడు వారం పడుతుంది, లేదు అర్జెంటుగా నాకు అంటాడు, రేపు సాయంకాలం రా అంటాడు. ఎందుకు అని అంటే ఒకసారి ట్రైన్ చేస్తా అంటాడు. మళ్ళీ వేసిన తర్వాత మరలా చెప్తాడు, మరలా ట్రైన్ అవుతుంది. వాడు 2 రోజులు 3 రోజులు అయిపోతుంది. వాడు చెప్పిన టైంకి వారానికే ఇస్తాడు. దో హీ ఈజ్ ఏ రెగ్యులర్ సూట్ మేకర్. ఏమవుతున్నదంటే ఆల్టరేషన్స్ చేయకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేటువంటిది రాదు. ఏదో ఒకటి సరిపోయిందిలే, టైం అయిపోయింది, నేను సూట్ వేసుకొని నా పెళ్ళికి నేను వెళ్ళిపోతాను అని అనుకుంటే పక్కనోడు అంటాడు, అరే మామ ఎవరన్నా నీకు సూట్ కుట్టింది, సరిగా కుట్టలేదు, వాళ్ళ సంతోషం అంతా పోతుంది. అంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉండదు, ఎక్కడో దగ్గర లోపం ఉంటుంది. తర్వాత మళ్ళీ పోయి ప్యాడింగ్ వేసుకొని రిసెప్షన్కి ఇంకోటి వేసుకొచ్చుకుంటాడు. కానీ తల్లి సంవత్సరం అంతా అలుతుంచున్నది. సంవత్సరం అంతా కొడుకు తన మదిలో మెదలుతుంచున్నాడు. తన కుమారుడు ఎంత ఎదుగుంటాడో, తన యొక్క కుమారుడు యొక్క రూపం తన కళ్ళెదుట పరిభ్రమిస్తున్నప్పుడు దానికి తగినట్లుగా అంగీని కుట్టడానికి ఇష్టపడి తన జీవితాన్ని అప్పగించుకుంటూ వచ్చింది. తల్లి మదిలో తన జ్ఞాపకాలు ఎన్నటికీ మర్చిపోలేదు, నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నది. అంటే తల్లి నిరంతరం కుమారుని కొరకు చేసినటువంటి ప్రార్థనలు అంగీ మాట్లాడుతున్నది. ఆ ప్రార్థన చేత కుమారుణ్ణి కప్పడానికి, ధరింపజేయడానికి ఇష్టపడినటువంటిదిగా ఉంచారు. ప్రతి సంవత్సరం ఏటేటా ఆమె మందిరానికి బలి అర్పణకు వచ్చినప్పుడు ఒక అంగీని ఆమె అల్లి తన కుమారునికి ధరింపజేస్తూ వచ్చింది. ఈ ధరింపజేసినటువంటి కారణాన్ని బట్టి ఆమె ప్రార్థన ద్వారా కుమారుని పొందింది, ప్రార్థనలోనే కుమారుని పెంచింది. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఎలాగో నడవాలా, ఎలాగో ప్రవర్తించాలా, ఎలాగో మాట్లాడాలా, ఎలాగో తన స్థితిగతులు మెరుగుపరుచుకోవాలా, సమస్తాన్ని పాలు విడిచే లోపలే సమూయేలుకు హన్న నేర్పించినటువంటిదిగా ఉంచినది. మొదటి అధ్యాయం చివరి భాగానికి వస్తే అక్కడ అంటాడు, ఈ బిడ్డల గురించి నేను యెహోవాతో చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాను అని చెప్పిన తర్వాత, కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అన్నప్పుడు అప్పుడు వాడు యెహోవాకు అక్కడ నేను మ్రొక్కెను. ఐఎమ్ సారీ టు సే సోకాల్ గాడ్ సర్వీస్ 30, 40 years, 50 years అయినటువంటి వ్యక్తులు కూడా ప్రతిష్ఠత అనేటువంటి మాటకు పరిపూర్ణంగా అర్థం తెలియకుండా బ్రతికేటువంటి దినాలు ఇప్పటికీ ఉన్నాయి. వీడు దాదాపు 4-5 సంవత్సరాలు ఉంటాయి దేవుని మందిరానికి వచ్చినాడు. యెహోవాకు ప్రతిష్ఠితుడు అంటే ఇక్కడ అంటున్నాడు, వాడు అక్కడనే మ్రొక్కెను. మ్రొక్కడం అంటే సాష్టాంగ నమస్కారం చేయడం. నేను సజీవ యాగంగా నా ప్రభువుకి నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, నేను అర్పించుకుంటున్నాను. కొత్త నిబంధన భాషలు అంటే నన్ను కొనుక్కున్నటువంటి వాడికి నేను నా జీవితాన్ని నేను అప్పగిస్తున్నాను. పౌలు మాటలు చెప్పాలంటే నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా ప్రభు కొరకై నా జీవితాన్ని నేను అప్పగించుకొని మిగిలిన జీవితం అంతా ప్రభు కొరకే నేను బ్రతకతాను అనేటువంటిది. 5 సంవత్సరాల పిల్లవానికి ఎలాగో అర్థమవుతుంది భాష. తల్లి చెబితే మాట క్రియాపూర్వకంగా సమూయేలు రుజువుపరుస్తూ వస్తున్నాడు. 5 సంవత్సరాలుగా, అంతకుముందు 1 సంవత్సరం తను చేసినటువంటి ప్రార్థన, ఈ దరిదాపు 5 సంవత్సరాలు తల్లి ఒడిలో తను చేసినటువంటి ప్రార్థన విన్నటువంటి కుమారుడు, తల్లి మనసు ఎరిగినటువంటి కుమారుడు, తల్లి ప్రతిష్ట తెలిగినటువంటి కుమారుడు, దేవుని సన్నిధిలో దేవుని మెప్పించడానికి వీలయ్యేటట్లుగా ఎలా తను తాను అర్పించుకోగలుగుతున్నాడో ఎక్కడ నుండి వచ్చింది జ్ఞానం అంటే తల్లి ప్రార్థన బట్టి వచ్చింది. వచ్చిన సైకాట్రిస్టు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పిల్లలు 4 సంవత్సరాల లోపే సమస్తం నేర్చుకుంటారు. అంటే సమస్తం ఎంత నేర్చుకుంటారు అని అడిగితే ఆయన అన్నాడు, జీవితంలో నువ్వు చనిపోవడానికి ముందు నువ్వు ఎంత నేర్చుకున్నావో దాంట్లో 85% ఆఫ్ ద నాలెడ్జ్ విల్ బి గెయిన్డ్. ఎప్పుడంటే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడే నేర్చుకుంటాడు. మోరల్లెస్ కొంత అడిగి 4 సంవత్సరాల లోపే నేర్చుకుంటారు.
4 సంవత్సరాల వరకు ఎవరంటే ఎ గుడ్ మదర్ ఈజ్ ఈక్వల్ టు 100 టీచర్స్. షీ కెన్ టాట్ ఎవ్రీథింగ్ కదా. లౌకికంగా, భౌతికంగా, ఆత్మీయంగా, పరసంబంధమైనటువంటి విధానంలో పిల్లలను పెంచడానికి దేవుడు పరిజ్ఞానం ఇచ్చినాడు. ఈ మధ్యలో ఒక ఆర్టికల్ చదివినాను. ఆ పిల్లలు చాలా తెలివైనారు, వాళ్ళ నాన్న చాలా గొప్పవాడు కాబట్టి పిల్లలు తెలివైనవాడు అంటే వాడికి ఏదో క్వశ్చన్ మార్క్ వేసినాడు. పిల్లలకి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే తల్లి జీన్స్లో నుండి జ్ఞానం అనేటువంటిది పిల్లలకు వస్తుంది అని. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అని అంటే ఇల్లు చక్కబెట్టాలన్నా, ఇంట్లో ఉన్నటువంటి వారి ప్రవర్తన చక్కదిద్దాలన్నా, పిల్లలు చక్కగా పెంచాలన్నా, జ్ఞాన సంపన్నులుగా మార్చబడాలన్నా ప్రధానమైనటువంటి పాత్ర స్త్రీది. ఆ తల్లిలో ఉన్నటువంటి జీన్స్ ఏం చేస్తున్నాయంటే ఆ ఇంటెలెక్చువల్ లేకపోతే ఐక్యూ లెవెల్స్ పిల్లల్లో పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. ఎక్కడి నుండి వచ్చిందంటే తల్లి యొక్క భయభక్తుల ద్వారా దేవుని యొక్క నుండి పొందినటువంటి జ్ఞానం. ఇదే జ్ఞానాన్ని పిల్లలకు సంక్రమింపజేసి ఆ జ్ఞానంలో ప్రపంచంలో వ్యాపించి అనేకులు జ్ఞానోదయం చేయగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం తల్లి ఒడిలో నుంచే పిల్లలకు సంక్రమింపబడేటువంటిది. అది ఆ స్థితి సమూయేలు ఇక్కడ సంపాదించుకున్నాడు. 5 సంవత్సరాలకి ఇక్కడ విడిచిపెట్టబడినాడు. ఎలాంటి వాతావరణం, ఎలాంటి వాతావరణం. వారి యావత్ బాధలో ఆయన బాధను నేను ఉంచినాడు. వాటి పూర్వదినములన్నింటినీ ఎత్తుకొని మోసుకొని వచ్చాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాతావరణం, ఇక్కడ దేవుడు లేకుండా, దైవోక్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి దినాలు. అలాంటి స్థలంలో సమూయేలు ఎంత ధైర్యంతో విడిచిపెట్టిందంటే, నాకు తోడుగా ఉన్నటువంటి నా దేవుడు నా బిడ్డ కూడా తోడుకుంటాడు, నేను నమ్మి నేను విడిచిపెడుతున్నా దేవుని మందిరంలో. పిల్లవాడు ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడు? 26వ వచనంలో మనం పరిశీలిస్తే, బాలుడకు సమూయేలు ఇక్కడ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అంటున్నాడు. ఎదగడం మాత్రమే కాదు, వర్ధిల్లినాడు అని చెప్తున్నాడు. ప్రవక్తగా స్థిరపడుతూ వచ్చాడు. చివరికి మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, 3వ అధ్యాయం చివరి భాగానికి వెళ్తే, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. అంటే 3వ అధ్యాయం మొదటి భాగంలో చూస్తే, ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షం ఒకటి అరుదు, ప్రత్యక్షం తరచుగా తటస్థించడం లేదు. అంటే ఇక్కడ ఏం కనబడుతున్న దర్శనం అనేటువంటిది కరువు అయిపోయింది. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. ప్రజలందరూ కూడా నాశనం అయిపో జరుగుతున్నటువంటి దినాల్లో ప్రజలు నశించిపోకుండా బ్రతకడానికి వీలయ్యేటట్లుగా సమూయేలు దేవుడు ఏర్పరచుకున్నాడు. తల్లి ప్రార్థన ప్రతిఫలం ఇక్కడ కనబడుతున్నది. ప్రార్థన బట్టి తను ఆశీర్వదింపబడినటువంటి జీవితం కనబడుతున్నది. ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు కూడా తృప్తి పొంది ఆ బిడ్డతో మాట్లాడడానికి ఇష్టపడినాడు. ప్రత్యక్షం తరచుగా అవుతున్నది, కావడం లేని పరిస్థితులు ఇప్పుడు వచ్చినాడు. యెహోవా మరలా దర్శనము ఇచ్చుచూ వచ్చాను. మరలా దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. మరలా దేవుడు మాట్లాడడం ఆరంభించినాడు. ప్రజలతో తిరిగి తన సంభాషణను సహవాసాన్ని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడు వచ్చినాడు. ఎందుకంటే సమూయేలు యొక్క ప్రవర్తన, తల్లి యొక్క ప్రార్థన, రెండు యొక్క సమిళితం ప్రభువుకు అంగీకారమైంది కాబట్టి ఆయన దిగి వచ్చి ప్రత్యక్షత నుంచి మాట్లాడడం ఆరంభించిన వాడు గురించినాడు. సమూయేలు ద్వారా ప్రపంచంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినటువంటి కారణాన్ని బట్టి సమూయేలు కలిగినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, షిలోహులో యెహోవా వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమవుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. అయిన తర్వాత 19వ వచనం చదువుతాను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకోవాలి. అన్న ఇక్కడ ప్రచారం చేయలేదు, నా కొడుకు ప్రవక్త అయినాడని చెప్పలే. సమూయేలు నేను ప్రవక్త అయినానని చెప్పడం లేదు, దేవుడు నా ద్వారా ప్రవచనాలు ఇస్తున్నాడని చెప్పలే. ప్రజలందరూ ఎవరు తెలుసుకున్నారు అంటే ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారు. దాని మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ ఎవరు ప్రవక్త అంటే సమూయేలు ప్రవక్త. సమూయేలు దేవుని యొక్క వాక్కు సమూయేలుకు అనుగ్రహింపబడుతున్నది. అంత మాత్రమే కాదు, సమూయేలు చెప్పినటువంటి మాటల్లో ఏది కూడా తప్పిపోవడం లేదు, తప్పకుండా నెరవేర్చబడుతున్నాయి. అబద్ధ మాట జాలనటువంటి దేవుని యొక్క ప్రవక్తగా తన మాట తప్పిపోకుండా పొల్లైన సొన్నైన ప్రజల సంపూర్తిగా నెరవేర్చబడడానికి
వీలైనటువంటి ఒక గొప్ప సాధనాన్ని హన్న దేవునికి ఇవ్వగలిగింది, ప్రపంచానికి అందించగలిగింది, నశించిపోకుండా రక్షింపబడడానికి. అలాంటి బిడ్డ సమూయేలు, బాలుడైన సమూయేలు ఎదిగినాడు, వర్ధిల్లినాడు. బాలుడైనటువంటి సమూయేలు స్థిరపడగలిగినటువంటి వాడు ఉంచినాడు. బాలుడైనటువంటి సమూయేలు సాక్షాత్కరించి ప్రవక్తగా రుజువుపరచబడుతూ వచ్చినటువంటి వాడుగా ఉంచినాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పం నెరవేర్చబడడానికి తల్లిదండ్రులుగా పిల్లల కొరకే ఏం చెయ్యాలి అంటే వాళ్ళు ఎరగాల్సినటువంటి సత్యం ఇక్కడ ఏమంటది, సమూయేలు అంటే ఈజ్ ఆస్క్డ్ ఆఫ్ ద గాడ్. యెహోవాను అడిగి తిని యెహోవా నాకు ఇచ్చాను అనేటువంటి భావం అక్కడ. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ అంటున్నాడు, ఈ గర్భఫలాన్ని ఇచ్చింది ఎవరు? మనవ దంపతుల కంటే దేవుడు నాకు ఇచ్చినాడు. ఇచ్చిన వారి యొక్క విలువ తెలిసినప్పుడు, ఇచ్చిన బహుమానం యొక్క విలువ తెలిసినప్పుడు, బహుమానం దేనికి ఉపయోగపడతాదో సార్థకతను తెలుసుకున్న తర్వాత ఆ బహుమానాన్ని కాపాడుకునేటువంటి విషయంలో నిర్లక్ష్యత వహించకుండా జాగరూకలుగా తల్లిదండ్రులు దాన్ని కాపాడుకొని తిరిగి కృతజ్ఞత కలిగి దేవుని కొరకే అర్పించగలిగేటువంటి పరిశుద్ధమైనటువంటి జనాంగంగా మార్చబడేటువంటి వారు ఉంటున్నారు. మనవ దంపతుల దూత ప్రత్యక్షమైన తర్వాత మరలా పిలిచి అక్కడ అంటున్నాడు, ఈ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో మాకు తెలియపరచు, మేము ఎలాగో బ్రతకాలో మాకు నేర్పించు. కాబట్టి ఇది సమూయేలు ఇక్కడ సంసోను జీవితాన్ని మనం పరిశీలిస్తే బిడ్డ ఎదిగినప్పుడు అక్కడ రాస్తాడు 13వ అధ్యాయం చివరి భాగంలో, యెహోవా ఆత్మ చేత అతడు రేపబడెను అని రాస్తాడు. ఆత్మ చేత నింపబడినటువంటి వాడే ఆత్మ చేత పురికొల్పబడతాడు, రేపబడేటువంటి వాడు గుర్తున్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులను గుర్తించి వాటిని నిర్వహించడానికి సామర్థ్యాన్ని పుచ్చుకునేటువంటి వాడు గుర్తున్నాడు. అది ఇక్కడ సంసారంలో దేవుడు స్థిరపరిచినటువంటి విధానం. సమూయేలు ప్రవర్తగా స్థిరపడడానికి ఆయన గ్రాడ్యువల్ గా గ్రోత్ అనేటువంటిది మనం చూడగలిగేటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి బిడ్డ శామ్యూయేలు కూడా ఆ విధంగా దినాలు గడుస్తున్న కొలది పరిస్థితులను అధిగమించడానికి కావాల్సిన సామర్థ్యం, ఆ సామర్థ్యాన్ని ప్రార్థన ద్వారా, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ద్వారా తను పొందడం, ఈ ప్రార్థన ఫలానికి దేవుని యొక్క అనుగ్రహంగా తను భావించడం, ప్రభువుతో మాట్లాడడం, ప్రభు మాటను ప్రజలకు అందజేయడం, ప్రవక్తగా స్థిరపడడం, ఇది దేవుని యొక్క సంకల్పం. అలాగా బిడ్డ స్థిరపరచబడి రాబో దినాలన్నింటిలో క్షేమకరమైనటువంటి భవిష్యత్తును అనుభవించడానికి దేవుడు తన కృపాక్షేమములను విస్తరింపజేయను గాక. ఈ దినాన్ని తన సంతోషాన్ని కూడా దేవుడు సంపూర్ణము చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామండి నిమిషం. పిల్లల విషయం, వారి పెంపకం, వారిని పొందడానికి దేవుడిచ్చిన అనుగ్రహం, వీటన్నిటి విషయంలో విలువైన హెచ్చరికలు పొందినాము. పిల్లలను పొందడం ఆశీర్వాదమే, అది దేవుని అనుగ్రహమే. కానీ పిల్లలను పెంచడం కూడా దేవుని కొరకే పెంచాలనే విషయాన్ని తెలియజేసినట్టుగానో స్పష్టంగా మనకు తెలియజేసినారు. ఇది ఒక బర్త్డే ఫంక్షనే. తల్లిదండ్రులుగా అనేకులం చేరొచ్చినాం ఇక్కడికి. పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా విధానంలో తీసుకుంటే దేవుడు మన పిల్లల్ని ఇచ్చినందుకు, మనకు పిల్లల్ని ఇచ్చినందుకు ఆయనకు సంతోషం. భూమి మీద ఆ పిల్లలను అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన దానికి మనకు ఆశీర్వాదం మెండుగా దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. అద్భుతమైన మాటలు దేవుడి గ్రంథంలోంచి సమూయేలు జీవితం ద్వారా దేవుడు మనకు మాట్లాడాడు. పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా మనందరం కూడా అటువంటి విధానంలో పిల్లలను పెంచితే అది మనకు క్షేమకరం, ఎంతో క్షేమకరం. సాధారణుడు పరిపరి విధాల పిల్లలను అపహరించడానికి వాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు
వారి మాయలో వారి ఉచ్చులో పడకుండా దైవక్రమంలో పిల్లలను పెంచాలనే విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియని పరిస్థితిగా ఏర్పడింది ఈ దినాల్లో. ఇటువంటి జీవం కలిగిన మాటలు సంఘాలలో అనేక చోట్ల చెప్పబడినట్లయితే అనేకులు తెలుసుకోగలుగుతారు. ఆ విధానంలో పిల్లలను మనం పెంచడానికి మందిరానికి వచ్చినప్పుడు మన పిల్లలు ఎట్లుండాలి, మందిరంలో కూర్చున్నప్పుడు మన పిల్లలు ఎట్లుండాలా, మన ఇంట్లో ఎట్లుండాలా, ఇతరుల విషయంలో ఎట్లుండాలా అనేవి నిజంగా చూస్తే తల్లి ఎంతగానో ప్రయాసపడి పిల్లలకు నేర్పించే దానికి ఎంతో శ్రమ పడాలనే విషయాన్ని బైబిల్ పరంగా దైవజనుడు చెప్పినట్టు విన్నాము. ఇప్పటిదాకా అలక్ష్యం చేసినట్లయితే ఇక ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేసుకొని దైవక్రమంలో మన పిల్లలు పెంచడానికి దేవుడు తన అనుగ్రహం మనకు ప్రసాదించుకున్నాక ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకంలో మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం సదా స్తుతింపబడింది కాక రాజా. సాయంకాల సమయంలో నవంబర్ మాసం 17వ తారీఖు ప్రభా తండ్రి చోట మేము చేరుచుంటుండగా మీకు తోడ్పాటును మేము చూస్తూ వస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. బాలుడైన శామ్యూల్ యాంటిపాస్ తండ్రి ఆయన జన్మదినం సందర్శించుకుని మా సహోదరుడు దేవుడైన సిస్టరు అక్కగారిని బట్టి వారిని ప్రేమించి మీరు వారికి ఇచ్చిన కుమారుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి తండ్రి మరొక పర్యాయం మీ సన్నిధిలో తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జీవం కలిగిన దేవ, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవ, మేము కావాలనుకున్నప్పుడు మా సంతోషాన్ని ఎంతో అభివృద్ధిలో తీసుకొచ్చే దేవ మీకే స్తోత్రం. మా సంతోషం పరిపూర్ణం చేయడానికి శక్తి కలిగిన దేవ మీకే స్తోత్రం. పిల్లలను కోరినప్పుడు పిల్లలు మాకు ఇచ్చినారు తండ్రి. అన్నగారికి అక్కగారికి పిల్లల్ని ఇచ్చినారు. వారి పిల్లలను బట్టి వారు ఎంతగానో సంతోషభరితులై తండ్రి భవిష్యత్ దినములలో వాక్యపు వెలుగులో వారి పిల్లలను వారు పెంచడానికి కృపను దయచేయండి. యాంటిపాస్ తండ్రి ఎంతో నెమ్మది కలిగి తండ్రి భవిష్యత్ దినములలో మంచి దేవుని సేవకుడుగా కాగలుగుటకు కృప దయచేయండి. తండ్రి అమ్మాయిని కూడా దీవించి కాపాడండి, ఆశీర్వదించండి. అన్నగారిని కూడా దీవించి కాపాడండి. పరిస్థితులన్నీ కూడా మీరు ఎదుగుదురు తండ్రి. అన్నింటినీ చక్కదిద్దే శక్తి మీకున్నదనే విషయాన్ని మేము ఎరుగుదాం. తండ్రి వాటన్నింటిలో కూడా మీరు తోడ్పాటును దయచేయండి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి కాపాడండి. ప్రతి చిన్నబిడ్డను కూడా దీవించి కాపాడండి. ఈ బర్త్డే ద్వారా, ఈ బర్త్డే సందేశం ద్వారా పెద్దలకు మంచి సందేశాన్ని ఇచ్చినారు, పిల్లలకు కూడా మంచి సందేశాన్ని ఇచ్చినారు. అంతేకాదు తల్లిదండ్రులు ఏ విధానంలో పిల్లలను పెంచాలనే విషయాన్ని కూడా మరొక పర్యాయం జ్ఞాపకం చేసినారు. మీకే స్తోత్రం. ఏమించి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. మా సంతోషం అధికం చేసే మా దేవునికి ఈ సాయంకాల సమయంలో ఆయనకే ఆ స్తుతులు ఆరాధనలు అర్పించుకుంటూ ఇంతవరకు ఇచ్చిన సమయాన్ని ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటూ బాలుడైన తండ్రి శామ్యూల్ యాంటిపాస్ను అత్యధికంగా ఆశీర్వదించి భవిష్యత్తులలో తండ్రి మంచి దైవజనుడిగా కాకుండా కృపదయచేయమని తన ఆరోగ్య రీతిలో అయితేనేమి, ప్రవర్తన రీతిలో అయితేనేమి, మానసిక పరిపక్వత విషయంలో అయితేనేమి అన్నింటిలో కూడా దైవక్రమంలో ఎదగడానికి కృపను దయచేయమని, క్షేమం దయచేయమని, ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచమని, ఈ సమయం మా అందరికీ కూడా సంతోషకరంగా చేసుకుని మీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున పేర స్తుతించి ప్రార్థించి అడివేడుతున్నాం జీవుల్లో తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా చిన్న బిడ్డ శామ్యూల్ యాంటిపాస్కు సదాకాలం నడిపించుగాక. ఆమేన్. దేవుడు నమ్మదగినవాడు. ఎలాంటి వాడు? దేవుడు మనం నమ్మదగిన వారమైనప్పటికీ కూడా దేవుడు మన పక్షంగా, అంటే నా పక్షంగా, మా కుటుంబ పక్షంగా నమ్మదగిన వాడు రుజువు చేసుకున్నాడు.
యాక్చువల్గా ఈ బర్త్డే నేను ఉండాలని అనుకున్నా. అసలు అక్కడ చూస్తే ఆ పరిస్థితి మీకు ఎలా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎట్లా బర్త్డే తండ్రి లేనప్పుడు ఎట్లా చేసుకుంటారు అని చాలా ఆలోచపడడం. అయితే మీ ప్రార్థన ద్వారా, అనేక ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఈ దినము ఈ విధంగా దేవుడు సమకూర్చడానికి ఆయన మా కుటుంబ పక్షంగా నమ్మదగిన దేవుడిగా రుజువుపరుచుకున్నాడు. నా వాగ్దానం కూడా 8:39-18 వచనం ప్రకారంగా దేవుడు నెరవేర్చాడు. అన్ని విషయాలు కూడా, ప్రతి కార్యంలో కూడా దేవుడు సహాయపడుతూ వస్తున్నాడు. కాబట్టి మా మనని మీరు ఆలకించి మీరందరూ వచ్చారు, చాలా దేవుని వందనాలు. కాబట్టి మీకు అందరూ కూడా భోజనం ఏర్పాటు చేయబడింది. మీరందరూ కూడా భోజనం చేసి మా కుటుంబాన్ని మమ్మల్ని ఆస్వాదించి, ముఖ్యంగా శామ్యుల్ రిజాయిస్ ఫెస్టివల్ వారి గురించి ప్రార్థన చేయండి. కాబట్టి అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ కట్ చేసేసి మీకు అందరూ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఒక 5 నిమిషాలు ఈ ప్రార్థన, ఈ కేక్ కోసం సుధాకరణ ప్రార్థన చేస్తాడు. కేక్ కట్ చేసుకున్న తర్వాత భోజనాలు ఏర్పడు. బాబు కెళ్ళి భోజనం పెట్టుకుని చెప్పు, కట్ చేసుకుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు మా జీవితాల్లో నువ్వు చేసిన మేలుకై వందన స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడిగా, ఆశ్చర్యకరుడిగా మా జీవితాల్లో చేసిన మేలుకై వందనాలు. మా ప్రియ సహోదరుడు డేవిడ్ అన్న శోభను బట్టి వందన స్తోత్రాలు. వారిని ప్రేమించి అనుగ్రహించిన నీ కుమారుని బట్టి, అదేవిధంగా కుమార్తెను బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తూ, కుమారుణ్ణి ఇంతవరకు కాపాడి మరొక సంవత్సరం దయాకిరీటంగా నువ్వు అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో మేము కూడా కుటుంబంతో కలిసి నీ ప్రియ బిడ్డలుగా చేరి నేను స్తుతించి మహిమపరచడానికై ఆ సంతోషంలో పాల్పొందుటకు మాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందన స్తోత్రాలు. నీ దాసుల ద్వారా వినబడిన వాక్యాన్ని బట్టి ఆ విధంగా మేము కూడా మా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అని జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా పెంచుటకు సహాయం చేయమని, మన జీవితంలో చేసిన మేలుకై వందనాలు. అనేక విషయాల్లో నువ్వు ఎంతో తోడుగా ఉండి నడిపించి ఇంతవరకు కాపాడి భద్రపరిచినావు. ఈ కేకును కూడా దీవించి ఆశీర్వదించి పవిత్రపరిచి ఆ విధంగా మంచి మేలు పొందుటకు సహాయం చేయమని చిన్న బిడ్డ నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేయడానికి నాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తూ మీతో సవాన్ని దీవెని కలెక్ట చేయమని కుటుంబాన్ని మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువును నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Samuel.
to